శ్రీగురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియ ఆత్మబంధువులారా, ఓ మనం 15 రోజులు అయ్యింది క్లాస్ చెప్పుకొని. గుర్తుందా మనం ఏం చెప్పుకుంటున్నాము? పదహారవ పేజీ 16వ పేజీలో 20వ శ్లోకం. ఇవి 3 శ్లోకాలు ఉన్నాయి. ప్రాతస్మరణీయం అనేటువంటివి 3 శ్లోకములు ఉన్నాయి. ఆ 3 శ్లోకముల గురించి చెప్పడం అనేటువంటిది అది కంటిన్యూగా చెప్పాలి కాబట్టి మనం అక్కడికి దాన్ని వేరే ఇంట్రొడక్షన్ చెప్పి మనం నిలిపాము. సరే చెప్పండి. ఓం ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చిత్సుఖం పరమహంసగతిం తురీయం యత్స్వప్న జాగర సుషుప్తిమవైతి నిత్యం తద్ బ్రహ్మ నిష్కళమహం న చ భూత సంఘః. ప్రాతస్మరణీయములనేటటువంటి ఈ 3 శ్లోకములు కొంచెం మనం బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పడం జరుగుతుంది. అంటే ఆత్మస్వరూపాన్ని గురించి విశదీకరించేటప్పుడు ఆత్మస్వరూపము నేను, ఆత్మస్వరూపము నేను, ఈ శరీరము నేను కాదు. ఆత్మస్వరూపము నేను, ఈ శరీరం నేను కాదు. ఏమంటే ఈ శరీరము నేను కాదు అన్నాం. అప్పుడు నీకు సంబంధించి నువ్వు ఏదేదైతే అనుకుంటున్నావో, దేనితో అయితే సంబంధం పెట్టుకుని ఉన్నావో
అవన్నీ ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆత్మస్వరూపాన్ని గురించి మనం చాలా స్పష్టంగా దృఢం కావడం కోసం కానీ ఈ శ్లోకాలు చెప్తున్నారు ఆచార్యులు వారు. అలా దృఢం కావాలనంటే ఏనుగు స్నానం చేస్తుంది. స్నానం చేసి మళ్ళీ ఏం చేస్తుంది? బయట వచ్చి ఆ బయట ఉండే చెత్తనంతా నెత్తినేసుకుంటుంది. ఇప్పుడు అది స్నానం చేసినట్లా చేయనట్లా? స్నానం చేసింది కానీ మళ్ళా అంతా దుమ్మంతా దాన్ని నెత్తినేసుకుంది. అదే విధముగానే ఇక్కడ కూడా నేను ఆత్మస్వరూపము అని విచారణ చేసేది. మళ్ళా మనం పోయి ఏం చేసేది? నేను ఇక్కడ శరీరము నేను కాదు, ఆత్మస్వరూపము నేను అని విచారణ చేసేది, తెలుసుకుండేది. అది మనకు దృఢం కావాలనంటే అలా ఉంటే కదా నీకు అది దృఢమవుతుంది. అలా కాకుండా బయట పోయిన తరువాత ఈ ఇల్లంతా నాదే, వీళ్ళందరూ నా భార్య, నా బిడ్డలు, నాకు సంబంధించినటువంటి స్టేజ్ ఏదో, నేను ఫలానా కులము, ఫలానా వర్ణము, నా హోదా, నేను ఇలాంటి వాడిని, నేను ఇంత చదువుకున్నవాడను, నేను ఫలానా గ్రామానికి చెందినవాడను, ఫలానా దేశమునకు చెందినవాడను, నేను స్త్రీని, నేను పురుషుడను, తర్వాత నేను ఫలానా గోత్రమునకు చెందినవాడను, నా వంశం ఇది, ఇటువంటి భావాలన్నీ ఎప్పుడైతే పెట్టుకొని ఉన్నాడో అప్పుడేమవుతుంది? ఆ విషయాలన్నీ మనస్సు మీద పడుతున్నాయి. బయట పోయి మనం ఏం చేస్తున్నాం? ఎడమ విచారణేమో ఆత్మ విచారణ చేస్తున్నాం, ఆత్మస్వరూపం అంటే ఏంటి అనే దాన్ని విచారణ చేస్తున్నాం, బాగానే ఉంది. ఆత్మస్వరూపం ఏంటి అనే విచారణ చేసినప్పుడు బయట పోయిన తర్వాత కూడా ఎలా ఉండాలి? నీకు ఆత్మస్వరూపము దృఢత్వము కావాలనంటే ఆత్మస్వరూప స్థితిని నువ్వు మెయింటైన్ చేయాలి అక్కడ. అదే మెయింటైన్ చేస్తే నీకు అది దృఢమవుతుంది. అలా కాకుండా బయట పోయిన తర్వాత కానీ లేదా ఇక్కడ ఉన్నప్పుడు కానీ ఎక్కడైనా కూడా కానీ మనం వేరే వాటన్నింటినీ మన నెత్తిన వేసుకుంటూ ఉంటే అది పెరుగుతుందా, ఇది పెరుగుతుందా? ఏది మనం పట్టుకుంటున్నామో అది పెరుగుతుంది, ఏది పెట్టుకుంటున్నామో అది మనకు దృఢమవుతుంది. శారీరకంగా, మానసికంగా, కాయకముగా. ఇప్పుడు 3 శరీరంతో మనం ఏం చేస్తున్నాం? నేను బ్రాహ్మణుణ్ణి, క్షత్రియుణ్ణి, వైశ్యుణ్ణి, శూద్రుణ్ణి, తెల్లగా ఉన్నాను, ఎర్రగా ఉన్నాను, నల్లగా ఉన్నాను, వీళ్ళందరూ బంధువులు, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నింటినీ శరీర సంబంధంతో కదా పెట్టుకుంటున్నా. శరీరము నేను కాదు అన్నప్పుడు అవన్నీ ఏమైనాయి? అవన్నీ పోయినాయి. సరే, పోయినాయి. నువ్విప్పుడు వాటన్నింటినీ విడిచిపెట్టేమని చెప్పట్లేదు. ఇప్పుడు ఇక్కడ విడిచిపెట్టేమని చెప్పట్లేదు. నువ్వు అక్కడ ఉండు, అక్కడ ఏమి చేస్తున్నావో దాన్ని చెయ్యి. నిజంగా చెప్పాలనంటే మొన్న శ్రీ సుఖబ్రహ్మాశ్రమం నందు
సుఖబ్రహ్మాశ్రమమునందు జరిగినటువంటి 5 రోజుల వార్షికోత్సవంలో మొదటి నుంచి 5 రోజుల వరకు నాకు కలిగినటువంటి అనుభవం చెప్తున్నాను. చాలామంది మహాత్ములందరూ కూడా ఉన్నారు. మహాత్ములంటే ఏంటి అనే విషయం నాకు అర్థమైందాడ. మనం ఇంతకుముందు మనం విచారణ చేసుకుంటూ నేను సన్యాసిగా తీసుకున్న తర్వాత నేను ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఒక దీంట్లో చెప్పినాం. ఏం చెప్పినామంటే ఎక్కడికంటే అక్కడికంతా నేను వెళ్ళను, ఆత్మవిచారణ జరిగేదాని కొరకు ఎవరైనా ఆహ్వానిస్తే మాత్రం వెళుతాను అని మాత్రం చెప్పిన. అది నాకు బాగా అర్థమైనది. అక్కడ ఏమని అర్థమైనదంటే 5 రోజుల్లో 4.5 రోజు నాకు అవకాశం ఇవ్వలేదు. చివరి క్లాసులో విద్యాస్వరూపానందగిరి స్వామి వారు అవకాశం ఇచ్చారు. మామూలుగా 30 నిమిషాలు అవకాశం ఇచ్చారు. అట్లాంటిది ఏమైందంటే 1:25 నిమిషములు అక్కడ చెప్పాల్సి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే 30 నిమిషాలు అయిపోయిన తర్వాత నేను నిలుపుతాను, ఎందుకంటే 30 నిమిషాలు అయిపోయింది నాకు ఇచ్చిన సమయం అని అంటే, వేరే వాళ్ళు అక్కడ ఉంటారు, వాళ్ళు చెప్పేదానికోసం అంటే వాళ్ళు రాలేదు. అప్పటికి వీళ్ళు ఏమన్నారంటే మీరే కంటిన్యూ చేయండి అని అన్నారు. అప్పుడు ఇంకా అలాగే కంటిన్యూ చేసినాం. మళ్ళీ వాళ్ళు వచ్చినా కూడా మళ్ళీ నేనే కంటిన్యూషన్ కావడం జరిగింది. అంటే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి రాగద్వేషాలు అనేటువంటివి నాకు బాగా అర్థమైంది. ఎవరిలో? మహాత్ములలో. మామూలు మనుషులు ఉంటారు చూడండి, మామూలు మనుషులలో రాగద్వేషాలు ఉండడం అనేటువంటిది చాలా సహజం, చాలా సహజం. కానీ మహాత్ములైనటువంటి ఇంతటి గొప్పవాళ్ళుగా చెప్పబడుతూ ఏదైతే ఉన్నదో అక్కడ కూడా ఇటువంటి ఉంటాయి అనేటువంటిది నాకు చాలా బాగా అర్థమైనది. స్వామీజీ చెప్పేవారు, స్వామీజీ చెప్తా ఉంటే సరే దాని గురించి ఏమో అని అనుకునేవాని, కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఇప్పుడు బాగా అర్థమైంది. సరే, తర్వాత నా మనస్సు కూడా నాకు అర్థమైనది. నేను ఎలా ఉన్నాను, నా యొక్క మానసిక పరిస్థితి ఏంటి, సన్యాస దీక్ష తీసుకున్న తర్వాత సన్యాసిగా ఉండేటువంటి వాడు ఎలా ఉండాలి, నేను నిజంగా సన్యాసిగా ఉండానా, అంటే మనస్సులో ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా లేదా అనేటువంటివి కూడా కొద్దిగా అర్థమైనది. సరే, ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే శారీరక భావములు అనేటువంటివి ఏం కావాలి, వాటిని కొద్దిగా దూరంగా పెట్టాల్సి ఉంటుంది. నిజంగా దూరంగా పెట్టడం కాదు, శారీరక భావాలు అనేటువంటివి అసలు ఉండకూడదు. శారీరక భావాలు అనేటువంటిది ఉండడం అనేటువంటిది నిజమైనటువంటి స్థితి. కానీ ఇప్పుడు శారీరక భావాలు ఉండకుండా ఉండాలి అంటే గృహస్థులు పరిపక్వత లేనప్పుడు మరేం చేయాల్సి ఉంటుంది? వాళ్ళకు చెప్పేటప్పుడు ఈ శారీరక భావన లేకుండా ఉండాలి అని మనం చెప్తే అది అక్కడ వెంటనే అక్కడ దాన్ని ఆచరించుట అనేటువంటిది సాధ్యం కాని పని అవుతుంది. అందుకోసం ఏం చేయాలనంటే గృహస్థులకి, వానప్రస్థులకి చెప్పట్లా ఇది. వానప్రస్థులు ఆల్రెడీ వాళ్ళు అక్కడ ఉంటే కన్నా వాళ్ళను ఏం చెప్పాలి ఇంక వాళ్ళ గురించి, ఇంకా దాన్ని పట్టుకొని ఏలాడుతూ ఉండారని చెప్పాల్సి ఉంటుంది.
వాళ్ళకు సంబంధించింది కాదు ఇది. గృహస్థులుగా ఉండేటువంటి వాళ్ళేంటంటే వాళ్ళకు చెప్పేది, వాళ్ళు నువ్వు ఉండే పరిస్థితుల్లో ఉంటూ ఈ శారీరకము ఈ సంబంధాలు సత్యము కాదనేటువంటి భావనను నీ మనస్సులో దృఢము చేసుకుంటూ అది అనుభవంలో తెచ్చుకునేదానికి కర్మయోగము చేయుము అని చెప్పుట. వానప్రస్థులకు అది కాదు. వానప్రస్థులుగా ఉండేటువంటి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు గృహమును సంబంధీకులను విడిచిపెట్టి ఆశ్రమాలలో ఉంటూ చేసుకోవాలి. అంటే మీ గృహమును విడిచిపెడితే గృహానికి సంబంధించినవన్నీ దూరం అవుతాయి. గృహానికి సంబంధించినవన్నీ దూరం అవుతాయి. సరే, ఒకవేళ గృహాన్ని విడిచిపెట్టి ఆశ్రమంలో ఉండేదానికి అటువంటి సౌకర్యాలు లేనప్పుడు, ఇప్పుడు ఇక్కడ మనకు అటువంటి సౌకర్యాలు లేవు, అప్పుడేం చేయాలి అంటే గృహస్థులు మాదిరిగా గృహములో ఉంటూ, అంటే భిక్ష తీసుకుంటూ ఆశ్రమానికి సంబంధించినటువంటి వ్యవహారములలో జీవితమును గడుపుట. అంటే ఆశ్రమాల్లో ఏమి జరుగుతూ ఉందో దానికి హాజరైపోవడం అంతే. ఇక్కడ మనం చేసుకుంటా ఉండే ఆశ్రమ వ్యవహారాలేమి తక్కువ వ్యవహారాలు కాదు. తక్కువ వ్యవహారాలు చేయట్లేదు. మనం పారాయణం చేస్తున్నాం, తర్వాత విచారణ చేస్తున్నాం. మనం చేస్తున్నటువంటి పారాయణ, మనం చేస్తున్నటువంటి విచారణ, ఈ విలువను మీరు గుర్తించాలనంటే చూస్తే తెలుస్తుంది, చూడనప్పుడు తెలియదు. కాబట్టి ఇక్కడ ఆశ్రమంలో మనం చేస్తున్నటువంటి విచారణ పారాయణమునకు ఖచ్చితంగా హాజరైపోవడం అంతే. అప్పుడేమవుతుందంటే నేను పారాయణానికి రాను, విచారణకు వస్తామన్నాను అనుకో, అంటే ఆ సమయంలో నువ్వు ఎట్లున్నావు? లౌకిక విషయం. అంటే నువ్వు విచారణకు మాత్రం వస్తాను, పారాయణానికి రాను అన్నావంటే నీ మనస్సు ఆ విషయములను తగులుకొని ఉందా? దాన్ని విడిచిపెట్టేదానికి ప్రయత్నం చేస్తుందా? ఒకవేళ గృహస్థులుగా ఉండే వాళ్ళైనా అయితే ఏదైనా కొంచెం అనుకోవచ్చు. వానప్రస్థులుగా ఆ ఎగ్జంప్షన్ లేదు. వానప్రస్థులకు ఆ ఎగ్జంప్షన్ లేదు. అంటే ఎందుకంటే ఇప్పుడు వానప్రస్థులు ఇప్పుడు ఏమనుకోవద్దండి, మనం ఎంతకాలం బ్రతుకుతాము అనేటువంటి దాని గురించి మనం ఆలోచన చేస్తే చిన్నపిల్లలుగా ఉండేటువంటి వాళ్ళు కొంతకాలం బ్రతకవచ్చును అనేటువంటి దాన్ని మనం ఊహించవచ్చు. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఇంకా కొంచెం పెరుగుతారు. ఏదో కొద్దిగా 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయింది, వాళ్ళు కూడా ఒక 60-70 ఏళ్ళ వరకు ఉండే అవకాశం ఉంది. 60 ఏళ్ళు 70 ఏళ్ళు అయిపోయిండే వాళ్ళు దీంట్లలోనూ ఎవరెప్పుడు పోతారో మనం చెప్పలేము. కానీ ఒకసారి ఊహిస్తే అని నేను చెప్తున్నా. అర్థమవుతుందిగా? దీంట్లో మనమేమి ఇక్కడ వేరే ఎవరిని ఇబ్బందిగా పెట్టుట అనేది కాదు ఇక్కడ. కాబట్టి గృహస్థుడుగా ఉండేవాడైతే వాడు అక్కడ ఏదో ఒకటి కొంచెం చేసి ఆ తర్వాత రావాల్సి ఉంటుంది. కాబట్టి ఏదో కర్మ చేసుకొని వస్తాడు. ఇంకా బ్రహ్మచారిగా ఉండేవాడైతే బ్రహ్మచారిగా ఉండేటువంటి వాడు ఇంకా వాడు బ్రహ్మచర్యం వాడి పనే ఇంక ఇది. కాబట్టి వాడు చేయాల్సినటువంటి నిత్యకర్మ అనేటువంటిది చేసిన తర్వాత ఇంక వెంటనే కూర్చోవలసిందే, అది తప్పదు వాడికి. ఇంకా వానప్రస్థుడుగా ఉండేవాడికి వాడికి ఇంకేం చేయాలి? నువ్వు ఆశ్రమంలో లేవు, ఏదో గృహములో ఉన్నావు. గృహములో ఎలా ఉండాలి? ముండ్ల పైన కూర్చున్నట్లుగా ఉండాలి. ముండ్లు ఉంటాయి కదా, ముండ్ల పైన కూర్చుంటే ఎలా ఉంటుంది?
ఎప్పుడెప్పుడు లేస్తామా అన్నట్లుగా ఉంటుంది. ఆ విధముగా గృహములో ఉండాలి. ఎందుకున్నాము ఇప్పుడు గృహములో? నేను విధి లేక గృహములో ఉన్నాను. నాకు ఇప్పుడు పరమాత్మ యొక్క తత్వం అనేటువంటిది అక్కడ చెప్పడము, అక్కడ విచారణ అది జరుగుతుంది. నేను ఎప్పుడు అక్కడే ఉండాలి, ఎప్పుడు అక్కడ ఉండాలి. ఎప్పుడు అక్కడ ఉండే అవకాశం నాకు లేదు. కాబట్టి ఏం చేస్తున్నాను, ఇక్కడ కొంతసేపు ఉంటూ ఉన్నా. ఎక్కడ? గృహములో కొంతసేపు ఉంటూ ఉన్నా. ఆ కొంతసేపు ఎందుకు ఉంటున్నానంటే విధి లేక ఉంటూ ఉన్నా. దీనిని పట్టుకొని ఈడ చేసే వ్యవహారాలను పెంచుకుంటూ దానిని మనసులో పెట్టుకొని దాన్ని పెంచుకునే దానికోసం కాదు ఇక్కడ ఉండేది. నేను దీన్ని విడిచిపెట్టే దానికోసం నేను ఉన్నాను. అంటే ఆశ్రమానికి ఏనంటే భగవంతుని తత్వంలోకి వెళ్ళడం కోసం నేను ఉన్నాను. కానీ అక్కడ అవకాశం లేదు కాబట్టి ఇక్కడ కొంత పట్టుకొని ఉన్నా. విడిచిపెట్టిన వెంటనే అడిగాను. అంటే విడిచిపెట్టిన వెంటనే కాదు, ఆడ జరుగుతూ ఉంది, ఏందో ఒకటి జరుగుతూ ఉంది అంటే దీన్ని నేను వెంటనే విడిచిపెట్టి వెళ్ళిపోతా. ఎందుకంటే ముండ్ల మీద కూర్చో ఉన్నాను కదా, ముండ్ల మీద కూర్చో ఉంటే వాడు ఎప్పుడైనా వాడు బయటపడిపోతాడు. ఆ విధంగా ఉండాలి. ఇంకా సన్యాసుల గురించి చెప్పాల్సిన పనే లేదు. ఎందుకంటే సన్యాసులు అనేటువంటి వాడికి గృహమని, ఇంకోటి భిక్ష అని, దానికోసం దీనికోసం అనేటువంటిది అది అయిపోతుంది. వాడు ఎప్పుడు ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు ఇలా ఎవడికైతే ఉంటాడో వాడి శరీరం ఇప్పుడేమవుతుంది, ఆత్మస్వరూపానికి దగ్గరగా రావడం జరుగుతుంది. అంటే మిగతా ప్రదేశంలో ఉన్నప్పుడు ఆత్మస్వరూపానికి దగ్గర రావట్లేదా అని అంటే, శరీరం అనేటువంటిది లౌకిక విషయములలో ఉన్నప్పుడు మనస్సు ఏమవుతుంది, లౌకిక విషయములలో తగులుకుంటుంది. అందుకని ఏం చేయాలి, శరీరాన్ని ఏం చేయాలి, శరీరాన్ని లౌకిక విషయముల నుండి దూరంగా తీసుకొచ్చి ఆత్మ విషయముతో సంబంధము జరిగేటువంటి ప్రదేశములో పెట్టినప్పుడు అప్పుడేమవుతుంది, శరీరం ఇక్కడికి వచ్చేసింది కాబట్టి ఆ లౌకిక విషయాలు దూరమైనాయి. మనస్సు ఆత్మ విచారణ, ఆత్మతత్వము దానికి సంబంధించి ఉంది కాబట్టి ఆ ఆత్మ విషయములో కొద్ది కొద్దిగా ప్రవేశం అనేది జరుగుతూ వస్తుంది. అర్థమవుతుందిగా? అందువలన ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ వాచకంగా చూడండి, లౌకిక విషయాలను మాట్లాడడం జరుగుతుందా? ఇక్కడ జరగదు. అదే అక్కడ ఉంటే లౌకిక విషయాలు మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడికి వస్తే శాస్త్ర విచారణ చేయడం జరుగుతుంది. భగవద్గీత పారాయణం చేయడము, స్తోత్రమంజరి పారాయణం చేయడము, విష్ణు సహస్రనామం పారాయణం చేయడము ఏదో జరుగుతుంది. ఒకవేళ మాట్లాడుకుంటే కూడా ఏదో దైవ విషయాలను మాట్లాడుకుంటాం. అంతేగాని వీటికొచ్చి కూడా అదే విషయాలు మాట్లాడితే ఇంకా దీన్ని కూడా ఇల్లు చేసేసినట్లు అవుతుంది. అట్లా చేయకూడదు. కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడు వీటికి వస్తే వాచకంగా మారిపోయిందా, తర్వాత మానసికంగా మనస్సు ఏం చేస్తుంది, ఈ విషయాలను విచారణ చేస్తుందా? విచారణ చేసేటప్పుడు ఈ విషయాలపైకి మనస్సు వచ్చిందా? మనస్సు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ విషయములను క్రమంగా పట్టుకోవడం జరుగుతూ ఉన్నది. అలా క్రమంగా పట్టుకునే కారణం చేత ఏమవుతుందంటే మనస్సులో ఈ విషయములు దృఢమవుతూ వస్తాయి, ఆ విషయాలు దూరమవుతూ వస్తాయి. ఇది ఎప్పుడైతే ఇలా పెంచుకుంటూ వస్తాడో వాడి దృష్టిలో ఏమవుతుందంటే ఈ శరీరము నేను కాదు, ఈ మనస్సు నేను కాదు, ఈ ప్రాణము నేను కాదు. శరీరము నేను కాదు అనేసినాం అనుకోండి, ఈ శరీరము నేను కాదు అని అనుకొని ఒకసారి కళ్ళు మూసుకొని చూసుకోండి, మీకు ఏమేమి పోతాయో చూసుకోండి. మనస్సు నేను కాదు అని అనుకున్నాను అనుకోండి, ఏమేమి పోతాయో చూసుకోండి. ఈ లోకంలో
ఉండేటువంటివి ఏవేవైతే ఉన్నాయో, నేను తీర్థయాత్రలు పోవాలనో లేకపోతే నేను ఏంటంటే సాధించాలని అనుకోవడమో, తర్వాత స్వర్గలోకాన్ని పొందాలని అనుకోవడమో, లేకుంటే వైకుంఠాది లోకములను పొందుట అనేటువంటిదో, లేదా దేవుడు అనేటువంటి వాడు వేరే ఒకడున్నాడు, ఆ దేవుడు అనేటువంటి వాడికి ఒక రూపం ఉన్నది, ఆయన ఫలానా లోకంలో ఉన్నాడు అని అనుకున్నటయో, అదంతా కూడా ఎవరు చేస్తున్నారు? మనసు చేస్తూ ఉంది. అవన్నీ ఇప్పుడేమవుతాయి? అవన్నీ దూరం అవుతూ వస్తాయి. మరి ఇప్పుడు ఎవరు సత్యమైనది? ఎవరు? ఆత్మస్వరూపమే సత్యం. సత్యం ఏమిటి? ఆత్మస్వరూపము సత్యం. ఆత్మస్వరూపము సత్యమని ఇప్పుడు ఇక్కడ దృఢమవుతుంది. ఇప్పుడు విచారణ చేస్తున్నామండి. విచారణ చేసేదే, ఆత్మ విచారణ చేసేదే. మళ్ళా ఏం చేసేదంటే ఏ దేవుడు కనిపిస్తే ఆ దేవుడంతా ఉండాడు అని ఆ దేవుని దగ్గరికి సాగలపడేది. లేదా తిరుమలలో ఉండే దేవుడు గొప్ప, కాళహస్తిలో ఉండేటువంటి దేవుడు కొంచెం దానికంటే ఇది, శ్రీశైలము తర్వాత కాశీ పట్టణంలో ఉండేటువంటి సదాశివుడు వీళ్ళందరికంటే కూడా గొప్ప, ఇటువంటి భావన ఉండిందని అనుకోండి. ఈ విచారణ చేసేది, ఆత్మవిచారణ చేసేదే. మళ్ళీ ఆ దేవుడు గొప్ప అనేదే చేశాడని అనుకోండి. అప్పుడేమవుతాడు వీడికి ఆత్మస్వరూపం అనేటువంటిది ఏమవుతుంది? ఆత్మస్వరూపం అనేది తెలియదు వీడికి. ఎందుకు? వీడి మనస్సులో వీడే నిర్ణయం చేసుకుని ఉన్నాడు, వీడే పెట్టాడు. దేవుడు అక్కడ అని పెట్టాడు. అరే జాగ్రత్త అవస్థలో ఉండేటువంటి ఈ రూపాలు ఇవి. జాగ్రత్త అవస్థను పెట్టింది ఎవరు? నీ మనసు పెట్టింది. జాగ్రత్త అవస్థను పెట్టింది ఎవరు? నీ మనస్సు పెట్టిందిగా. నీ మనస్సు ప్రాజెక్ట్ చేసింది. స్వప్నావస్థను ప్రాజెక్ట్ చేసింది నీ మనస్సు చేసింది. సుషుప్తి అవస్థను ప్రాజెక్ట్ చేసింది కూడా నీ మనస్సు చేసింది. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో కనిపిస్తూ ఉండేటువంటిది అది గొప్ప అని నువ్వు అంటున్నావనంటే నీకు ఆత్మస్వరూపం పడుతుందా? అది గొప్ప కాదు అనేటువంటి దాన్ని నువ్వు దృఢం చేసావు అని అనుకో. ఎప్పుడైతే నువ్వు దృఢము చేసావో అప్పుడేమైపోతుంది? నీ మనసు ఇంకా అడిగిపోతుందా? మళ్ళీ నువ్వు పోవాలని అనుకుంటున్నావంటే అప్పుడు అర్థం ఏమిటి? పైకి ఒకటి చెప్తున్నావు, లోపల ఒకటి ఉంది, నీకు మనస్సుకి పట్టదు. ఆత్మ విచారణ గురించి చేస్తున్నా ఇక్కడ. ప్రాతస్మరామి, నేను ప్రాతస్మరామి అనే దాని గురించి నేను ఇక్కడ వివరించడం కోసం ప్రయత్నం చేస్తున్నా. నిద్రలో నుంచి మేల్కుంటున్నటువంటి వాడు ప్రాతకాలం అవుతా ఉంది కాబట్టి మేల్కుంటున్నాడు. నిద్రలో ఉన్నాడు, వాడు మేల్కుంటున్నాడు. ఇప్పుడు మనమంతా ఏ నిద్రలో ఉన్నాము? అజ్ఞానం అనే నిద్రలో ఉన్నాము. అజ్ఞానం అనే నిద్ర అంటే ఇక్కడ శరీరమే నేనని, ఈ మనస్సే నేనని, ఈ లోకము సత్యమని, ఏది ఈ జాగ్రత్త అవస్థలు ఈ ప్రపంచము సత్యమని, ఇందులో కనిపిస్తున్నటువంటి వీళ్ళందరూ సత్యమని, వైకుంఠాది లోకములు సత్యమని, స్వర్గ నరకాదులు సత్యమని, అవి కదా మనం అనుకుంటున్నాం. అవి సత్యమని అనుకుంటూ వాటికి ప్రాధాన్యమును ఇస్తూ ఉండుట, ఇది అజ్ఞానం. ఇది అజ్ఞానం. ఆత్మస్వరూపము కంటే అన్యమైనది మిగతాంతా అనాత్మ.